టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే మనకి ఇస్తారండి. సో ఇది కనుక మనం చూసుకున్నట్లయితే 9.73ని మనం ఏగా అనుకుంటే ఏ ఇంటూ ఏ అంటే ఏ క్యూబ్గా ఉంది, బి ఇంటూ బి అంటే బి క్యూబ్గా ఉంది, డివైడ్ బై 9.73 ఇంటూ 9.73 అంటే ఏ ఇంటూ ఏ అంటే ఏ స్క్వేర్ మైనస్ ఏ ఇంటూ బి ఏబి ప్లస్ బి స్క్వేర్. ఇది మనం చూసుకున్నట్లయితే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫార్ములా ప్రకారంగా ఉందండి. సో ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫార్ములా వచ్చేసి ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. సేమ్ అదే ఫార్ములా ఉంది చూడండి కింద. సో దీని ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్కి ఇక్కడ ఈ ఫార్ములా ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ పైన ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్కి ఫార్ములా ఇది కాబట్టి ఈ ఫార్ములాని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నానండి. సో దీని ప్రకారంగా ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ డివైడెడ్ బై ఇది ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే ఏ స్క్వేర్ మైనస్ ఏబి ఇంటూ ఏబి ప్లస్ బి స్క్వేర్గా ఉంది. సో ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ మనం ఇక్కడ ఇది క్యాన్సిల్ చేసుకుంటే ఏ ప్లస్ బి మిగులుతుంది. ఏ ప్లస్ బి అంటే మనకి ఏ అంటేనేమో 9.73, బి అంటేనేమో 7.27. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే కనుక 10 17 వచ్చింది. ఆన్సర్ వచ్చేసి 17. అండ్ అలాగే నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం చూసుకున్నట్లయితే ఏ పర్సన్ కవర్స్ హాఫ్ ద